నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మోవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈ మధ్య నేను కాకరకాయ రసం తాగితే షుగర్ తగ్గుతుందా అనేటటువంటి ఒక వీడియో పెట్టడం జరిగింది. సో దాంట్లో నేను మెంతుల గురించి కూడా కాస్త పాసింగ్గా మాట్లాడాను. సో ఆ మెంతుల గురించి ఏమిటి, ఈ కాకరకాయ గురించి మళ్ళీ ఒక్కసారి ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను నేను. ఎందువల్లంటే ఆ వీడియో చూసినటువంటి వాళ్ళు చాలామంది కామెంట్స్లో ఏం చెప్తారంటే అసలు ఇంతకీ ఉపయోగపడుతుందా లేదా అని గట్టిగా మీరు అండర్లైన్ చేసి మీరు చెప్పలేదు, ఉపయోగపడుతుందా లేదా అనేటటువంటి అంశాన్ని మీరు నొక్కి చెప్పలేదు అన్నటువంటి కామెంట్స్ పెట్టడంతో ఈ రెండో వీడియో నేను చేయాల్సినటువంటి అవసరం పడుతుంది. మొదటగా సోషల్ మీడియాలో ఎక్కువ పాపులర్గా ఎవరు ఉంటారు? సినిమా యాక్టర్లు ఉంటారు ఫస్ట్. సో ఈ సినిమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రికగ్నిషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసే పనులు సోషల్ మీడియా పెట్టినప్పుడు ఎక్కువ మంది చూడడం జరుగుతూ ఉంటుంది. సో సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వాళ్ళకేంటంటే సోషల్ మీడియాలో పోస్ట్ ఎస్పెషల్లీ హెల్త్ రిలేటెడ్గా పెట్టేటప్పుడు 2-3 సార్లు క్రాస్ చెక్ చేసుకుని దీనివల్ల నిజంగా జనాలకి ఉపయోగం ఉందా, నేను వాళ్ళని నాన్ సైంటిఫిక్ థింగ్స్ చెప్పి వాళ్ళని తప్పుదో పట్టించే అవకాశం ఉన్నదా అనేటటువంటి కొంత మీరు అంటారంటే ఆలోచించుకుని ఇట్లాంటివి చెప్తే మనం జనాల్ని తప్పుదో పట్టించుకుంటూ ఉండడం పార్షియల్లీ కరెక్ట్, పూర్తిగా అవాస్తవం అని పార్షియల్ కరెక్ట్ కానీ పూర్తిగా అవాస్తవమైనటువంటివి కానీ మనం జనాలకి చెప్పి వాళ్ళకి తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటిది మనం కాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సినిమా వాళ్ళు కానివ్వండి, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ. స్పోర్ట్స్ పర్సన్స్ ఇలా చేయరు. ఎందుకు? స్పోర్ట్స్ వాళ్ళకి స్పోర్ట్స్ డాక్టర్స్ కానివ్వండి, ఫిజియోథెరపిస్టుల చేతుల్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఏదైతే ప్రపంచంలో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉందో వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ప్యారిస్ ఒలింపిక్స్కి మీరాబాయి చాను అని వెయిట్ లిఫ్టర్ వెళ్ళింది. సో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేశారంటే ఆవిడ ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంది. సో ప్రపంచంలో కల్లా ది బెస్ట్ వెయిట్ లిఫ్టింగ్ ఫిజియోథెరపిస్టు డాక్టర్ ఎవరైతే ఉన్నారో పిహెచ్డి ఉన్నటువంటి అతను అమెరికాలో ఉంటాడు. అతను రన్ చేసే యూట్యూబ్ ఛానల్ పేరు స్క్వాట్ యూనివర్సిటీ. అతని దగ్గరికి ఈ అమ్మాయిని 3 నెలలు పంపించి ట్రైనింగ్ పంపించి అతన్ని మళ్ళీ ఈ అమ్మాయితో కంటిన్యూస్గా ఉండాలని ప్యారిస్ తీసుకొచ్చారు. అంటే అంత డబ్బు ఖర్చు పెట్టి ది బెస్ట్ సైంటిఫిక్ టెక్నాలజీ అలవాటు చేశారు. కాబట్టి స్పోర్ట్స్ వాళ్ళకి ఈ ప్రాబ్లం లేదు. ఈ ఎక్కువ మిగతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సినిమా వాళ్ళు ఉన్నారో వాళ్ళ నమ్మకాలు, వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి సూడో డాక్టర్సు వీళ్ళ నుంచి నేర్చుకున్నది సోషల్ మీడియాలో పెట్టేసి వాళ్ళు తప్పుదో పట్టించడం జరుగుతుంది. పేర్లు చెప్పను మీకు, హీరోయిన్లు ఎక్కువ చేస్తుంటారు ఎట్లాంటి పనులు. సో ఇవేమి సైంటిఫిక్ కానటువంటి వాళ్ళు చేస్తుంటారు. కొంతమంది హీరోలు కూడా, హీరోలు అంటే మరి యాక్చువల్ హీరోలు కాదు, మళ్ళీ కొంచెం రిటైర్డ్ హీరోలు, ఇప్పుడు కొంచెం క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఉన్నవాళ్ళు, ఎక్కువ విలన్లు, ఇట్లాంటి వాళ్ళు సోషల్ మీడియా పోస్ట్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్. సో వాళ్ళు పెట్టింది ఒకటేంటంటే నేను పొద్దున్న బెండకాయ రసము, కాకరకాయ రసము ఇవన్నీ తాగుతాను అని చెప్తున్నాం అనుకోండి. అందరికీ మనం చెప్తున్నాం, వాళ్ళు తాగమని చెప్తున్నాం కదా, నేను తాగుతానంటే మీరు తాగండి అనే కదా, లేకపోతే నేను వీడియో ఎందుకు చేస్తాను నేను. సో అలా మనం చెప్తున్నాం అనుకోండి, కాకరకాయ రసం ఎందుకు తాగుతున్నారు? షుగర్ తగ్గడానికి అనేటటువంటిది. ఇప్పుడు ఎవరైతే షుగర్కి కాకరకాయ రసం తాగండి, మెంతులు తినండి అనే వాళ్ళందరికీ మనం బలం ఇస్తున్నాం అనేటటువంటి వీళ్ళు గ్రహించాలి. సో అప్పుడు ఇంకొకటి ఏమిటి, మరి నేను మందులు మానేసి కాకరకాయ రసం తాగొచ్చా? షుగర్కి నా షుగర్ 400 ఉంది, దానికి ఇన్సులిన్ తీసుకుంటున్నాను, ఇప్పుడు ఆ ఇంజక్షన్ మానేసి నేను మెంతులు తిని కాకరకాయ రసం తాగుతాను, తగ్గిపోతుందా అనేటువంటి వీడు అతను అడుగు ఒక కామెంట్ పెట్టాడు అనుకోండి, ఆయన చూడదు కదా, ఆ హీరోయిన్ చూడదు కదా. సో ఏమవుతుంది, మనం అలా తప్పుదో పట్టించకుండా ఉండాలి అనేటువంటి దాన్ని చెప్తున్నాను. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, కాకరకాయ రసం వల్ల షుగర్ తగ్గదు, దాని గురించి అంతా పాన్ వీడియోలో చేశాను. మనం మెంతుల గురించి కూడా మాట్లాడదాం. సో చాలామంది నేను మెంతులు రాత్రి నానబెట్టి ఒక 4-5 మెంతుల్ని నేను షుగర్ గురించి నేను తింటున్నానండి, దానివల్ల షుగర్ తగ్గుతుందా అనేటటువంటి నాకు ప్రతిరోజు వచ్చే క్వశ్చన్. సో ఈ మెంతులు అంటే ఏమిటి అనేటట్టు మనం పరిశీలిద్దాం, నిజంగా దానిలో మెడిసినల్ క్వాలిటీ ఉందా అని. ఇంగ్లీష్లో ఈ మెంతుల్ని ఫెనుగ్రీక్ అంటారు. ఇది పురాతనమైనది. ఆఫ్కోర్స్ ఎందుకు ఇది వాడతారంటే పోపు అంటారు, లేకపోతే తిరగమూత అంటారు, తిరగమాత అంటారు. ఇవి రోజు మనం కూరల్లో, చారులో, సాంబార్లో, పులుసుల్లో వేసుకునేటటువంటి తిరగమూతలో ఒక 4-5 గింజలు వేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇవి నాకు కాస్త ఎక్కువైన చేదుగా ఉంటుంది. అది ఒక్కసారి పంట కింద పడింది అనుకోండి, ప్రస్తుతం చేదుగా ఉంటుంది అది. సో అవన్నీ ఏరేయడం అనేది అలవాటు. అది బాగుండేది ఒకే ఒక్క చోట, అదేంటంటే ఆవకాయలో.
మామిడికాయ పచ్చడి అంటారు చూసారు, ఆవకాయలో మాత్రం ఇవి వేస్తారు. వేసినప్పుడు అది ఆ ఉప్పు వల్ల పులుపు వల్ల అది కొంచెం పంట కింద పడినా అది మనకి చేదు అనిపించదు. కానీ మీరు కూరల్లో, సాంబార్లో, పులుసుల్లో వేసినటువంటి ఈ 4 మెంతులు కనుక మీ పంట కింద పడ్డాయంటే, నవిలారంటే, కొరికారంటే విపరీతమైన చేదు. సో దీన్ని ఇదేదో అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలది కాబోలు అనుకుని ఆయుర్వేదంలో, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో కూడా దీన్ని విరివిగా ఉపయోగించడం జరిగేది, చాలా కాలం జరుగుతోంది బేసికలీ. సో ఇది కఫం, వాతం తగ్గిస్తుందని చెప్పేసి ఆయుర్వేద డాక్టర్లు చాలామంది దీన్ని ఇస్తూ ఉంటారు, కాదంట్లా. సో దీనివల్ల ఉపయోగాలు ఏమిటి అనేటటువంటిది నేను గూగుల్లో చదివాను. సో ఈ మెంతులలో ఉపయోగాలు ఏమిటిట? అది షుగర్ తగ్గిస్తుంది, అది బీపీ తగ్గిస్తుంది, రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఇది కాకుండా అది పేగుల్లో అల్సర్లు మాన్పించేస్తుంది, అరుగుదల పెంచేస్తుంది, క్యాన్సర్ని కూడా తగ్గిస్తుంది. అంటే ఏమిటి? పొట్టకు సంబంధించిన వ్యాధులన్నిటి కూడా తగ్గిస్తుంది, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గిస్తుంది, ఆస్తమా తగ్గించేస్తుంది, టీబీ ఉంటే టీబీని తగ్గించేస్తుంది, ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ వచ్చి న్యూమోనియా అంటాం, అది కూడా తగ్గిస్తుందట. సో ఇదంతా ఒకటి చెప్తున్నారు. ఇంకొకటి ఏమిటి? ఆడవాళ్ళకి బహిష్ట సమయంలో వచ్చిన నొప్పులు ఉంటే అవి తగ్గిస్తుంది, ఆడవాళ్ళకి పిల్లవాళ్ళకి పాలు ఇస్తుంటే ఆ పాలను పెంచేస్తుంది. ఇట్లాగా దీనికి ఆల్ సబ్జెక్ట్స్ అన్నమాట. అంటే మెడిసిన్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచెస్కి ఏకైక మందు మెంతులు అనేటటువంటిది చెప్తున్నారు బేసికలీ. సో మీరు ఎక్కడన్నా చూడండి, గుండె మందులు వేరే, షుగర్ మందులు వేరే, బీపీ మందులు వేరే, ఇవన్నీ కలిసి ఇంత లిస్టు డాక్టర్లు రాస్తున్నారు కదా. షుగర్కి బీపీ ఒకటే మందు ఎలా ఉంటుందండి? ఆలోచించండి బేసికలీ. సో మనం కొంచెం లాజిక్ చూద్దాం. సో షుగర్ మందులు వేరే రాస్తున్నారు డాక్టర్లు, బీపీ మందులు వేరే రాస్తున్నారు. రెండింటికి కలిపి ఒకటే మందు ఉన్నట్లయితే ఎవడో వాడు ఒక సైంటిఫిక్ కంపెనీ వాడు దీన్ని కనుక్కున్నాడు అనుకోండి, వాడికి నిజంగా ఎంత కోట్ల డాలర్ల బిజినెస్ ఉంటుందో మీరు ఆలోచించండి. నిజంగా దీనిలో కనుక అంత ఔషధ గుణాలు ఉన్నాయనుకోండి, అది దీని మీదే రీసెర్చ్ చేసేవంటి ఇంతమంది సైంటిస్టులు ఇంత లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెడుతున్నారు కదా. మరి వీళ్ళకి దొరికిందనుకోండి, షుగర్కి బీపీ ఒకటే మంది అయితే వాడికి ఇంత అద్భుతం కదా. అంటే అర్థమేంటి? ఇదేనా తప్పు, వాళ్ళు చేసేదేనా తప్పు కదా. సో షుగర్ తగ్గి, బీపీ తగ్గి, క్యాన్సర్ తగ్గి, పేగుల ప్రాబ్లమ్స్ తగ్గి, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ తగ్గేటువంటి ఏమైనా ఉంటే దాన్ని మనం అనుమానించాలి బేసికల్లీ మీరు కదా. సో ఇంకా కొంచెం మనం లోతుగా వెళ్తే మెంతుల ఏ గుణం వల్ల షుగర్ తగ్గుతుంది, షుగర్కి ఎక్కువ వాడుతున్నారు కదా, షుగర్కి ఎందువల్ల తగ్గుతుంది అనేటటువంటి పరిశీలించి చూడగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మెంతుల గింజల్లో, మెంతుల ఆకులేమో క్యాన్సర్కి వాడతారట, మెంతుల గింజల్లో 45.4% ఫైబర్ ఉన్నది. ఈ ఫైబర్ ఉన్నటువంటి గుణాల వల్ల మీరు తిన్న తిండి అబ్జార్ప్షన్ తగ్గి షుగర్ తగ్గుతుంది అంటున్నారు. కరెక్టే, ఒప్పుకుంటాం. సో మనం తినే అన్నం ఎంత తింటాము? ఇంత అన్నం తింటాం. సో ఈ అన్న అబ్జార్ప్షన్ తగ్గడానికి ఇంత ఫైబర్ తినాలి. అంటే ఒక సలాడో, కీరకాయో తింటే అంత ఫైబర్ వస్తుంది. ఇంత అన్నానికి మ్యాచింగ్ ఫైబర్ వాల్యూమ్ ఉంది కాబట్టి మీకు ఆకలి తగ్గి, అప్పుడు ఈ ఫైబర్ వల్ల మీకు ఆకలి తగ్గి ఈ అబ్జార్ప్షన్, అన్నం తినదాని అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది. మీరు తినే అన్నం ఎంత ఉందనుకోండి, మీరు తినే మెంతుల గింజలన్నీ 4 గింజల్లో సగం మాత్రమే, సగం కంటే తక్కువ 45% ఫైబర్ ఉన్నది. సో 4 గింజల్లో సగం కాబట్టి 2 గింజల కింద లెక్క. 2 గింజలు మెంతులు మీరు తినే అన్నాన్ని వాల్యూమ్ బై వాల్యూమ్ అబ్జార్ప్షన్ తగ్గించగలవా? మీరు ఆలోచించండి. సో నేను అందరినీ ఆయుర్వేదం డాక్టర్కి అగెయిన్స్ట్గా మాట్లాడుతున్నానని నాకు వచ్చే తిట్లు, కామెంట్లు, ఫోన్లు అన్నీ ఇన్ని కావు. సో నేను మీ సింపుల్ లాజిక్ మీ ముందు పెట్టాను నేను. సో 2 లేదా 3 మెంతుల గింజలు మీరు తినే అన్నాన్ని అంతటికి ఫైబర్ పరంగా బ్యాలెన్స్ చేయగలవా? 2 గింజలు ఈక్వల్ టు 200 గ్రాములు అన్నం కాగలదా? మీరు ఆలోచించుకోండి. ఇంతకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీరు సరిగ్గా చెప్పట్లేదు అంటారేమో. మెంతుల వల్ల షుగర్ తగ్గదు, కాకరకాయ రసం వల్ల షుగర్ తగ్గదు. షుగర్కి మీరు వెయిట్ తగ్గించుకోవాలి. బరువు తగ్గించుకుంటే 80% మందిలో టైప్ 2 డయాబెటీస్ తగ్గుతుంది. ఎందుకంటే బరువు ఎక్కడం వల్ల వచ్చింది, బరువు ఎక్కువ ఉండడం వల్ల వచ్చింది. సో బరువు తగ్గించుకోండి, తిండి మార్చుకోండి, అప్పుడు చాలా తగ్గే రివర్సల్ అయ్యే అవకాశం ఉన్నది. మందులు వేసుకోండి, అవసరం అంటే ఇంజక్షన్ తీసుకోండి. కానీ కాకరకాయ రసం, బెండకాయ రసం, మెంతులు తింటే షుగర్ తగ్గే క్వశ్చనే లేదు. దాంట్లో ఔషధ గుణాలు ఉండొచ్చు గాక, కానీ మీరు అన్నం ఎంత తింటారో అన్ని మెంతులు తినండి, అంత కాకరకాయ రసం తాగండి, వాల్యూమ్ బై వాల్యూమ్.
అప్పుడు మీ షుగర్ తగ్గే అవకాశం ఉన్నది. దీనివల్ల కాదు, అన్నం తినకపోవడం వల్ల. అది మీరు తెలుసుకోవాలి మీరు. సో నేను ఒక 1/2 కేజీ మెంతులు రోజుకి తింటా అని ఎవరన్నా అంటే షుగర్ తగ్గవచ్చు, డెఫినెట్గా తగ్గవచ్చు. అది దీనిలో ఉన్న ఔషధ గుణాల వల్ల కాదు, మీరు అన్నం తినకపోవడం వల్ల, దీనివల్ల వచ్చే వాసన వాంతుల వల్ల 2 రోజులు మీరు తినకపోవచ్చు, షుగర్ తగ్గచ్చు. సో దీని ఔషధ గుణాలు అనుకున్న కంటే కూడా అన్నం తినకపోవటం వల్ల వచ్చిందని మీరు గ్రహించండి. సో అన్నం మానేసి ఎక్సర్సైజ్ చేయడం ద్వారా బరువు తగ్గితే మీకు షుగర్ తగ్గే అవకాశం ఉన్నది. ఇంకా తగ్గకపోతే మందులన్నా వేసుకోవాలి, ఇంకా తగ్గకపోతే ఇంజెక్షన్ తీసుకోవాలి. సో కాకరకాయ రసం, బెండకాయ రసం, మెంతులు తీసుకోవడం వల్ల నీ వద్దంట ఉపయోగం ఉంటుందని మాత్రం మీరు అపోహ పడకండి, మోసపోకండి. నమస్కారం అండి.